జూనియర్ డాక్టర్ మీద అత్యంత పాశవికంగా, ఆటవికంగా, మృగాల కంటే హీనంగా ఇవాళ అక్కడ ఆమె మీద, డాక్టర్ మీద అత్యాచారం చేసి చంపేసినటువంటి ఘటనని మేము సిఐటియుగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు సిఐటియు రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా ఈ నిరసన కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తూ ఉన్నాం. భారతదేశంలో ఇవాళ ప్రతిరోజు కూడా పేపర్లో ఆ మూల నుంచి ఈ మూలకి చదివే లోపు అనేక సంఘటనలు ఇవాళ చిన్న పిల్లల దగ్గర నుంచి పండు ముసలి వరకు కూడా దేశంలో పెద్ద ఎత్తున హత్యలు, అత్యాచారాలు ఇవాళ పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. అటు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ లేదు కేంద్ర ప్రభుత్వం కానీ దీని మీద జోక్యం చూస్తున్నారు తప్ప దీని మీద పకడ్బందీగా రక్షణ చట్టాన్ని కానీ వాళ్ళకి రక్షణ కల్పించేటువంటి ప్రక్రియ కానీ ఎక్కడికి నేటికి కూడా ఈరోజు లేదు. ఢిల్లీలో అభయ సందర్భంగా అనేటువంటి ఒక మహిళని బస్సులో ఇవాళ తీసుకెళ్తూ అత్యాచారం చేసి చంపేసిన ఘటన మనం చూస్తే దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టిన సంగతి మనందరికీ తెలుసు. ఆ తర్వాత ఇక నిరంతర ప్రక్రియలో భాగంగా పెద్ద ఎత్తున దేశంలో, మన ప్రాంతంలో, మన పక్కనే ఇవాళ ప్రతి చోట కూడా ఈ రకంగా మహిళల మీద దాడులు అనేటువంటిది జరగడం, హత్యలు, అత్యాచారాలు, లైంగిక వేధింపులు పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నా ఇవాళ పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీని పట్ల ఉదాసీనంగా వ్యవహరించడం వల్లనే ఇవాళ రోజు రోజుకి ఈ రకమైనటువంటి ఇవాళ హత్యలు, అత్యాచారాలు పెరిగిపోతున్నాయని సందర్భంగా చెప్పదలుచుకున్నాం. ఈ రోజుకి ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం మేము చాలా గొప్ప చట్టాలను తీసుకొచ్చాం, ఇటీవల మేము గొప్ప చట్టాలు తీసుకొచ్చామని చెప్తున్నారు. ఏ చట్టం వచ్చినప్పటికీ కూడా ఇవాళ దేశంలో ఇవాళ ఎవరైతే ఈ రకంగా ఇవాళ మృగాల కంటే దారుణంగా, హీనంగా మహిళల పట్ల ఇవాళ అత్యంత దారుణంగా వ్యవహరిస్తున్నటువంటి తీరుని అడ్డుకునేటువంటి పరిస్థితి ఇవాళ ఎక్కడా లేదు. ఇవాళ బెంగాల్లో జరిగినటువంటి డాక్టర్, వైద్యురాలు, ఆవిడ వృత్తిలో ఉన్నటువంటి వైద్యురాలు, ఆవిడకే రక్షణ లేకపోతే ఇక సామాన్యులు, ఫ్యాక్టరీలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు, షాపుల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు, రోజువారీ కూలికి వెళుతున్నటువంటి వాళ్ళు, పొట్ట గడవక ఇతర ప్రాంతాలకి వలసలు పోయినటువంటి వాళ్ళు ఏ రకంగా రక్షణ ఉంటుంది అనేటువంటిది సందర్భంగా ఈ పాలకుల్ని, ఈ ప్రభుత్వాలని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇది ఇవాళ నిర్ణయం మనం మన 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని మనం జరుపుకున్నాం. 78 స్వాతంత్ర దినోత్సవం జరుపుకున్నప్పటికీ కూడా ఎక్కడా కూడా మహిళలకు రక్షణ అనేటువంటిది లేదు అనేటువంటి విషయం చాలా స్పష్టంగా ఇవాళ మనకు కనబడినటువంటిది మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఎప్పటికైనా ప్రభుత్వాలు సిగ్గు తెచ్చుకోవాలి. ఇవాళ బెంగాల్లో ఉన్నటువంటి ప్రభుత్వం ఇవాళ దోషుల్ని పట్టుకోవడంలో ఈరోజు కూడా ఎక్కడా కూడా ముందుకు వచ్చినటువంటి పరిస్థితి లేదు. వాళ్ళకి వెనకేసుకొచ్చే దానికోసం, వాళ్ళకి రక్షణ కల్పించే దానికోసం ఇవాళ ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి ఇవాళ కనబడతా ఉంది. అటు కేంద్రం కూడా ఇవాళ ఈ మాట్లాడితే ఇవాళ పెద్ద ఎత్తున మేము గొప్ప గొప్ప పద్ధతుల్ని తీసుకొస్తున్నాం, చట్టాలను మారుస్తూ ఉన్నాం, ఇవాళ అనేక రకాలైనటువంటి దాన్ని వలసదారులను అడ్డుకున్నాం అని ఎన్నో మాటలు ఇవాళ చెప్తున్నటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఇవాళ దేశంలో జరుగుతున్నటువంటి ఈ హత్యలు, అత్యాచారాలని నిరోధించడంలో ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందింది. మోడీ ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందింది. ఇవాళ అనేక ప్రాంతాలకి ఉపాధి కోసం ప్రధానంగా ఇవాళ కంప్యూటర్ సంబంధించినటువంటి సమాజంలోకి వచ్చిన తర్వాత, ఇవాళ కంప్యూటర్ ఇంజనీర్లు పెరిగిన తర్వాత ఇవాళ చాలా ప్రాంతాలకి వలసలు పోయి ఇవాళ బ్రతకడం అనేటువంటి జరుగుతూ ఉంది. ఈ రకంగా ఉంటే ఇవాళ భర్త తెచ్చేటువంటి ఆదాయం ఇవాళ చాలట్లేదు. ఇద్దరు పనిచేస్తే తప్ప ఇవాళ బతకడం బహు కష్టంగా ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఇవాళ భార్యాభర్తలు ఇద్దరు కూడా ఇవాళ ఉద్యోగం చేసుకునేటువంటి పరిస్థితి ఇవాళ ఏర్పడుతుంది. కాబట్టి ఇలాంటి వాళ్ళకి ఏం రక్షణ ఇస్తున్నారు అని చెప్పి వాళ్ళు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అందుకనే మోడీ ప్రభుత్వం కానీ లేదు ఇవాళ బెంగాల్లో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ వెంటనే దోషుల్ని కఠినంగా శిక్షించాలి. ఇవాళ వాళ్ళ చర్యలు తీసుకోకపోవడం ఫలితంగానే ఇవాళ సుప్రీంకోర్టు దీనికి సంబంధించి ఇవాళ వాళ్ళు దీన్ని సుమోటోగా తీసుకున్నారు. దాన్ని ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోలేదు కాబట్టే ఇవాళ సుప్రీంకోర్టు దీన్ని సుమోటోగా తీసుకుని 10 మందితో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి దీని మీద వెంటనే విధి విధానాలని రూపొందించడం కోసం ఇవాళ సుప్రీంకోర్టు చొరవ చేసింది తప్ప ఇవాళ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ దీన్ని ఏ రకంగా కూడా పరిశీలించలేదు, పట్టించుకోవట్లేదు, చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారు, ఇది లైట్గా తీసుకుంటున్నారు అని చెప్పి సందర్భంగా చెప్పదలుచుకున్నాం. ఇలాంటి సంఘటన జరిగినప్పుడు మాత్రం మేము అనేక రకాలైనటువంటిది కేవలం డబ్బులు ఇచ్చే లేదు, మేము చాలా గొప్పగా ఆలోచిస్తున్నామని చెప్పడం కాదు, వెంటనే దీన్ని ఇలాంటి భవిష్యత్తులో పునరావృతం కాకుండా మహిళలకు ఒక ధైర్యాన్ని, ఒక భద్రతని కల్పించేటువంటి పద్ధతుల్లో
చట్టాలు ఉండాలి, దాన్ని అమలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. దీని మీద కలకత్తాలో జూనియర్ డాక్టర్పై జరిగినటువంటి దీని మీద సమగ్రమైన విచారణ జరిపించాలి. ఎలాంటి పక్షపాతం లేకుండా నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలి. దోషులు ఎవరైనా సరే కఠినంగా శిక్షించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. డాక్టర్లు ఇవాళ సామాన్య మహిళలు అందరికీ కూడా ఇవాళ రక్షణ కల్పించాలని చెప్పి కోరుతున్నాం. లేని పక్షంలో దేశవ్యాప్తంగా ఇవాళ మహిళల పట్ల వాళ్ళ మీద జరుగుతున్నటువంటి దాడులు, హత్యలు, అత్యాచారాల పట్ల పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని సందర్భంగా హెచ్చరిక చేస్తూ ఉన్నాం.